నమ్ముతున్న వారికి పరిచయం చేసిన పుణ్యానికి లుస్త్రా అనే పట్టణంలో పౌలును చావగొట్టేశారు. నిజంగా చావగొట్టేశారు. రాళ్ళు రువ్వి చావగొట్టారు. ఒక్కొక్కళ్ళు రాళ్ళు రువ్వి కొట్టగా పౌలు నేలకు ఒరిగిపోయాడు, పడిపోయాడు. ఎవడో వెళ్ళి పౌలును పరీక్షించాడు. రే చచ్చిపోయాడా అని చెప్పి డిక్లేర్ చేసేసాడు. పౌలు ఏమైపోయాడు? చచ్చిపోయాడా. రాళ్ళు వేసేవాళ్ళు రాళ్ళు వేయటం ఆపేశారు. 14వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 19వ వచనము చదువుతున్నాను. అంతియోకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. మీ గ్రామాల్లో ఎప్పుడైనా కుక్క చచ్చిపోతే దాన్ని ఊరు బయటికి ఏడవడం మీరు చూసారా? మేము పల్లెటూరులో పుట్టలేదు బ్రదర్, మేము గొప్ప గొప్ప పట్టణాల్లో పుట్టాం బ్రదర్ అంటారా? లేకపోతే ఎప్పుడైనా కుక్క చచ్చిపోతే కాళ్ళకో తాడు కట్టి దాన్ని ఊరు బయటికి ఏడవడం చూసారా? చూడలేదా? చూసామని మధ్య చూపిస్తారా? ఒకసారి పక్క చూడండి, ఎవరన్నా చూడలేదు పాపం. చూశారు. అంటే ఒక కుక్క చచ్చిపోతే దాని కాళ్ళకు తాడు కట్టి ఊరు బయటికి ఇడ్చికెళ్తారు. సాధారణంగా మన పల్లెటూరులో ఒక గ్రామం 1 కిలోమీటర్లు ఉంటుంది. కిలోమీటర్ గొప్ప విషయం. ఈ మూల నుంచి ఆ మూలకి 1 కిలోమీటర్ ఉంటుంది. పట్టణం అంటే 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు. ఈ మూల నుంచి ఆ మూలకి ఒంగోలు వెళ్ళాలంటే 4-5 కిలోమీటర్లు ఉండదా? ఇప్పుడు పౌలునట రాళ్లతో కొట్టేసరికి పౌలు నేలను కుప్పకూలిపోయేసరికి ఎవడో పరీక్షించాడు. ఒరే చచ్చిపోయాడు రా అని చెప్పి అన్నారు. పౌలును కాళ్ళకు తాడు కట్టారో చేతులకు తాడు కట్టారో తెలియదండి. పట్టణము బయటకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారటండి. ఊహించండి ఒకసారి. శరీరం మొత్తం రోడ్డు మీద ఏడవబడితే ఒళ్ళంతా కొట్టుకుపోయి ఉంటుందిగా, చిరుగుపోయి ఉంటుందిగా. ఊరు బయట పడేశారు. శిష్యులందరూ కూడా పౌలు చుట్టూ నిలబడి ఏడుస్తున్నారు. చంపేశారు, గొప్ప సేవకుడిని చంపేశారు. ఏడుస్తున్నారు. అలా ఏడుస్తూ ఉంటే పౌలు చేతుల్లో కాళ్ళల్లో కాస్త కదలిక వాళ్ళు చూశారు. వెంటనే బతికే ఉన్నాడు నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. వాళ్ళ ప్రాణం లేచి వచ్చింది. అమ్మాయ పౌలు బ్రతుకున్నాడు. లేచి నిలబడ్డాడు. చచ్చిపోయాడు అనుకున్న పౌలు లేచి నిలబడ్డాడు. ఒంగోలు పట్టణానికి వెళితే ఒంగోలు పట్టణం వాళ్ళు కొడితే, చావగొడితే, రాళ్లతో కొడితే ఒంగోలు పట్టణంలో నుండి మనిషిని బయటకు ఈడ్చుకుంటూ వెళ్ళి ఊరు బయట పడేస్తే, ఒకవేళ మీరే ఆ సేవ చేస్తే, మిమ్మల్ని కొట్టి బయట పడేస్తే మళ్ళీ ఒంగోలు జోలికి వెళ్తారా? బతుకుంటే బట్టనీళ్ళు తినన్నా బతకచ్చు, బచ్చరాకు తినన్నా బతకచ్చు. ఒంగోలు జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఎందుకని చావగొట్టేస్తాను అమ్మో అనే భావన మీకు కలుగుతుంది. ఎస్, పౌలు అలాంటి వాడు కాదండి. ఏ పట్టణస్థులైతే తనను చావగొట్టారో లేచిన తర్వాత ఏం చేశారో తెలుసు. చూద్దాం రండి. 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. వదిలిపెట్టలా.
21వ వచనం, ఆ వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును, ఇకోనియకును, అంతియోకియకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, అనేక శ్రమలు అనుభవించిన తరువాతే మనము దేవుని రాజ్యములో ప్రవేశిస్తాం. పౌలును లుస్త్రా పట్టణం వాళ్ళు చావగొట్టేసినా సరే వారికి యేసయ్యను ప్రకటించకుండా మాత్రం ఉండలేకపోయాడండి. చంపినా సరే యేసయ్యను వచ్చిన వార్త ప్రకటిస్తాను, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పి ప్రాణాలకు తెగించి పౌలు సువార్త ప్రకటించాడు. సంగమా, డేవిడ్ విల్కర్సన్ అనే ఒక భక్తుడు ఉండేవాడు, చచ్చిపోయాడు పాపం. ఆయన తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు, గూండాలు ఉండేవాడు అమెరికా దేశంలో. గ్యాంగ్స్టర్స్ ఉండేవాడు, నల్ల జాతి గ్యాంగు, తెల్ల జాతి గ్యాంగు. ఈ గ్యాంగులు కొట్టుకు చచ్చేవాడు. మేం గొప్ప అంటే మేం గొప్ప అని చెప్పి గ్యాంగులు కొట్టుకు చచ్చేవాడు. ఆ గ్యాంగుల మధ్యకి వెళ్ళి డేవిడ్ విల్కర్సన్ సువార్త ప్రకటించే ప్రయత్నం చేసేవాడు. అయిలాగా కొట్టుకోకండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటదే? యేసు మిమ్ములను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. యేసు ఊసు ఎత్తావంటే చంపి పడేస్తాను అనుకుంటున్నావు. బెదిరించాడు. ఒకడైతే కత్తి తీశాడు. ఇంకొకసారి యేసు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పామంటే ఈ కత్తితో నీ శరీరాన్ని 1000 ముక్కలు చేస్తాను అన్నాడు. ఎన్ని ముక్కలు చేస్తాడట? 1000 ముక్కలు చేస్తాను అన్నాడు. అప్పుడు డేవిడ్ విల్కర్సన్ చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒకవేళ నీ కత్తి తీసుకుని నన్ను పొడిచి 1000 ముక్కలుగా చేసేసావనుకో, ప్రతి ముక్క చెబుతుంది యేసు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని. ఆ మాట విన్నటువంటి కరుడు కట్టినటువంటి రౌడీ గూండా కుప్పకూలిపోయాడండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడుతుంది? యేసు ఊసు ఎత్తితే చంపేస్తాను అని అంటే, ముక్కలుగా కోసేస్తాను అని అంటే, ఒకవేళ నన్ను 1000 ముక్కలుగా కోసేసినా సరే ప్రతి ముక్క యేసు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తూ చెబుతున్నావేమిటయ్యా?